హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టెర్రస్ మీదకి వచ్చేసరికండి సీతాఫలం మరొక చెట్టు మాత్రం విపరీతంగా పూత వచ్చిందండి. అవి పూత సైజు కూడా చాలా పెద్దగా ఉన్నవి. ఇంచుమించు 15 నుండి ఆ పైనే ఉంటాయి. అన్ని పూలు ఉన్నాయి అన్నమాట. అది మదర్ ప్లాంట్, అంటే మిగతా 5 చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 5 చెట్లకి కూడా కారణం అదే. ఎందుకంటే ఆ చెట్టు కాసి పండిన సీతాఫలం గింజలు మాత్రమే వేసి మిగతా మొక్కలు తయారు చేశాను. కానీ చాలా స్వీట్గా, ఎంతో టేస్టీగా ఉండే మంచి ఫ్రూట్ ఉన్న చెట్టు అండి అది. మిగిలిన చెట్లన్నీ ముందే పూసేసాయి, కానీ ఇది మాత్రం ఇప్పుడే పూతేసిందండి. ఇక్కడ నాకు 5-6 చెట్లు ఉన్నాయండి, సీతాఫలాల చెట్లు. దానిలో మరొక చెట్టు బాగా ఎక్కువ పూత వచ్చింది, అది చూపిస్తున్నాను అన్నమాట. చాలా పూలు వచ్చాయి. అయితే ఇది వరకు వచ్చిన చిన్న చెట్ల కంటే కూడా ఇది పెద్ద చెట్టు, అంటే మదర్ ప్లాంట్ అన్నమాట ఇది. మిగతా చెట్లు రావడానికి కారణమైంది ఇది. మళ్ళీ చాలా పూత వచ్చింది, 10-15 వచ్చాయి అన్నమాట పూత. ఒక పెద్ద చెట్టు చూడండి, సీతాఫలాలు పువ్వులు చాలా ఎక్కువ వచ్చాయి. ఇది పందిరిమల్లి అండి. అయితే ఇప్పుడు వరకు మామూలుగా ఉంచాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పందిరికి ఎక్కిద్దామని ఇక్కడ పెట్టాను. అయితే దానిలో ఒక జామ మొక్క వచ్చింది, గులాబీ జామ అంటాం కదా అదే. చూడండి, అలానే ఎలా తెలుస్తుంది అంటే కొమ్మలు ఇలా పింక్ కలర్లో ఉంటాయి. అంటే జామకాయ లోపల ఎర్రగా ఉంటుంది కదా, గులాబీ కలర్లోను రెడ్ కలర్లో ఉంటుంది కదండి. ఆ మొక్క వచ్చింది. ఎందుకంటే మాకు ఇంటికి 2-3 వీధుల అవతల ఒక చెట్టు ఉంది, జామ చెట్టు, పింక్ కలర్ జామ. బర్డ్స్ అవి తినేసి ఇలాగా సీడ్స్ స్ప్రెడ్ చేస్తాయి కదా, అలా వచ్చిందనమాట ఈ జామ చెట్టు. పెంచుతున్నాను ప్రస్తుతానికి. పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా పూత వచ్చినాయండి, మొత్తం చెట్లన్నీ పూత వచ్చాయి. ఈ పచ్చిమిర్చి చెట్టు చూసారా, ఇది ఎంత పోతుందో కదా. అయితే నేను గమనించింది ఏంటంటేనండి, ఈవినింగ్ వాటరింగ్ చేయడం కంటే కూడా మార్నింగ్ మాత్రమే వాటరింగ్ చేసి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వాటరింగ్ చేస్తేనే మొక్కలు ఇదిగో ఇలాగ హెల్దీగా ఉన్నాయండి. ఈవినింగ్ వాటరింగ్ చేసేసి వెళ్తే పొద్దునకి మళ్ళీ అవి వాడిపోయినట్టే ఉంటున్నాయి మొక్కలు. అందుకని నేను ఒక 4-5 డేస్ నుంచి మాత్రం తప్పనిసరిగా మార్నింగ్ మాత్రమే వాటరింగ్ చేస్తున్నాను అన్నమాట. మరి పూత ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటరింగ్ ఎక్కువ చేయకూడదండి. కొంచెం తగ్గించి, అంటే మరీ ఎండిపోకుండా మొక్క కొద్దిగానే ఇవ్వాలన్నమాట. అప్పుడు ఫ్రూట్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఎక్కువ వాటర్ ఇచ్చుకున్నా బాగానే ఉంటుంది. ఈరోజు హార్వెస్ట్ చేసిన అంజీర్ అండి, ఎంత జ్యూసీగా ఎంత బాగుందో చూసారా. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. అలాగే ఇదిగో ఇక్కడ ఒక బీరకాయ ఉంది, తర్వాత ఇదొక బీరకాయ. పైన చూడండి, చాలా కాయలు పాలినేషన్ లేక పాడైపోయింది. 2 కాయలు అయితే బాగున్నాయి.
చూడండి తోటకూర ఎంత హెల్దీగా వచ్చిందో కదా. నేను ఇలా తీసేస్తాను, కొమ్మలు తీసేసి చక్కగా ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇలా తీసేసామంటే మళ్ళీ వెంటనే మనకి పక్క నుంచే కొమ్మలు వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎక్కడైతే కొమ్మలు రీల్చామో అక్కడి నుంచి మళ్ళీ కొమ్మలు వస్తాయి. ఇందుకేనండి నాకు తోటకూర సంవత్సరం అంతా టెర్రస్ మీద ఉంటుంది. చూసారా ఎంత తోటకూర వచ్చిందో. ఈరోజు నల్లేరుకాడ పచ్చడి చేయడానికని టెర్రస్ మీదకి వచ్చి నల్లేరుకాడ తీసుకెళ్తున్నానండి కిందకి. అలాగే తోటకూర కూడా హార్వెస్ట్ చేశాను. తోటకూర ఫ్రై, నల్లేరుకాడ పచ్చడి చేద్దామని.